ఈరోజు డిఎస్సి స్కామ్ లో జరిగినటువంటి అక్రమాలన్నిటికీ కూడా బయటికి రావాలి. విద్యార్థుల జీవితాలతో, నిరుద్యోగ జీవితాలతో ఈ ప్రభుత్వం ఏ విధంగా చెలగాట మారుతుందని మనం అందరం తెలుసుకోవాలా, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మనల్ని ఏదో విధంగా హామీల రూపంలో చంద్రబాబు నాయుడు గారు రావడం, మోసం చేయడం, పోవడం. నిన్న పాపం ఉద్యోగులు 16,000 మంది ఉద్యోగస్తులు కొంతమందిని పాపం అక్కడున్న ఎమ్మెల్యేలు బస్సులేసి పంపించినారు కొండారెడ్డి బుర్జికి. ఏం మాకు అన్యాయం చేస్తావా అని చెప్పేసి. మేము ఇక్కడ అన్యాయం చేస్తా అనేది ఎవరైతే సక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళ కోసం కాదు. బ్లాక్ షిప్ బ్లాక్ షిప్ ఆ నల్లగొర్రె యాడ్ ఉంది అని, ఆ గొర్రెలు బయటికి రావాలి అని, దొంగగా సీట్లు సంపాదించుకున్నోడు బయటికి రావాలి అని మీరెంత ఎందుకు బాధపడతారు? నేను దొంగల గురించి మాట్లాడతాను, మీరెంత భుజాలు ఎందుకు చమ్ముకుంటున్నారు? మీరు సక్రమంగా రాసింటే ఉద్యోగాలు ఏం పోవు కదా. ఇప్పుడు మా దాంట్లో మొన్నటి వరకు ఉండే ఆర్టీఓ, మా దాంట్లో డిఎస్పీ ఉండే, పోస్టింగ్లు ఉండే. వాళ్ళ దాంట్లో ఎగ్జామ్ ఏదో తప్పుదో ఉందని చెప్పి హైకోర్టు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. మేమేమన్నా అన్నామా? ఎంక్వైరీ చేసుకోమని వాళ్ళ మీద చేసినాం కదా. ఇంక డిఎస్పీలును ఆర్టీఓలు వాళ్ళందరూ పోయినా, వాళ్ళందరూ దొంగ ఉంటే మరి మీరు పోస్టింగ్లు ఎందుకు ఇచ్చినారు? అప్పుడు మా ప్రభుత్వంలో జరిగినది ఏదైనా కానీ పారదర్శకత ఉండాలి. అది 3,36,000 మంది ఉద్యోగాలకు సంబంధించిన పారదర్శకతకు సంబంధించిన అంశం. మేమే ఊరికనే గుడ్డిగా వాళ్ళున్నారు వీళ్ళున్నారనేం వేయటంలా. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు అనుమానం వచ్చింది. ఏంటి ఆ నిర్ణయాలు? ఎందుకు మాకు అనుమానాలు వచ్చినాయి? గతంలో మీరు చేసినటువంటి నిర్వాహకాల వల్ల 2% ఉండే స్పోర్ట్స్ కోటాని 3% చేసినారు. ఎవరు చేసినారు? జీవో నెంబర్ 4 అని 47 అని ఓ 30 దాకా కొత్తవి దాంట్లోకి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దాంట్లోకంతా ఎవరు సర్టిఫికెట్లు ఇచ్చేవాడు? విద్యాశాఖ మంత్రి తోడల్లుడు భరత్ ఇస్తున్నాడు. అదే విధంగా కూనా రవికుమార్ అనే ఎమ్మెల్యే కూడా ఒక 38 ఇచ్చినాడు, ఈయన ఒక 39 ఇచ్చినాడు. ఇది కదా మాకు అనుమానం వస్తా అంటేది. ఎవరైనా కానీ క్రికెట్ ఆడిన వాళ్ళు గెలిచినోనికి ఇస్తారే తప్ప ఆడినోనికి అందరికి కూడా ఇచ్చుకుంటూ పోతా అంటారా? ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఇవ్వాల. ఇక్కడ ఏం జరిగింది? మొన్న నెంబర్ 1 వచ్చినోనికి ఈలే, బంగారు వచ్చినోనికి ఈలే, దాంట్లో పార్టిసిపేట్ చేసినోనికి ఇచ్చినారు. ఇది మేము పెట్టే అభ్యంతరం. స్పోర్ట్స్ కోటాలో 400 మందికి ఈ విధంగా ఇచ్చినారు. మీరు వాటి మీద ఎంక్వైరీ చేయండి అని. ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు ఇప్పటి వరకు?